2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే ప్రసన్న గారు. నమస్తే. చాలా మంది మగపిల్లలు మొబైల్లో అది కూడా ఆన్లైన్ గేమింగ్కి ఎక్కువ అడిక్ట్ అయిపోతూ ఉంటుంటారు. వాళ్ళ చేతులు, వాళ్ళ కళ్ళు, ఆ బ్యాక్ పెయిన్ ఎందుకు రావో అర్థం కాదు, కానీ గంటలు గంటల టైం ఇన్వెస్ట్ చేస్తుంటుంటారు. ఎస్పెషల్లీ ప్రతి తల్లికి ఇది ఒక పానిక్ సిచ్యుయేషన్. వీడేంటి ఇంతలా గేమింగ్కి అడిక్ట్ అయ్యాడని. అంటే ఆ బ్రెయిన్లో ఏం రన్ అవుతూ ఉంటుంది, అంతలా అడిక్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అంటారు అసలు? చాలామంది పిల్లల్ని మనం బయటకి చూస్తే గేమ్ ఆడుతున్నాడు అనిపిస్తుంది. చాలా సందర్భాల్లో టైం పాస్ కోసం మాత్రమే గేమ్ ఆడరు, అక్కడ ఎస్కేప్ అవడానికి కూడా గేమ్ ఆడుతుంటారు. అసలు దేని నుంచి ఎస్కేప్ అవుతారు అనేది చూద్దాం. ఓకే. కొంతమంది అబ్బాయిలను చూస్తే మనకు అనిపిస్తుంది, ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్లోనే, అసలు ఏంటి గంటల తరబడి ఫోన్ పట్టుకుని అలా ఆడుతూనే ఉన్నాడు, అసలు కళ్ళు లాగవా, బోర్ అనేదే వీళ్ళకి అనిపించదా అని ఫీల్ అవుతూ ఉంటాం. అలాగే ఫ్యామిలీకి దూరంగా ఉంటూ ఉంటారు, లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. అవుట్డోర్ గేమ్స్ని, అవుట్డోర్ యాక్టివిటీస్ని దేన్ని కూడా ఇష్టపడరు, ఎలోన్గా ఉండి మొబైల్ గేమింగ్లోనే ఉంటారు ఎక్కువ. మనం చూడడానికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మనం ఏమనుకుంటామంటే పాడైపోయాడు పిల్లాడు, ఎడిక్ట్ అయిపోయాడు గేమ్కి అనుకుంటాం. ఇక్కడ రియాలిటీ ఏంటంటే చాలా ఎడిక్షన్స్ ప్లెజర్ వల్ల రావు, ప్లెజర్ వల్ల డెవలప్ అవ్వవు. అవి కొన్ని ఎడిక్షన్స్ అనేవి ఎమోషనల్ రిలీఫ్ వల్ల కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఏంటి అంటే అది ఎలాగా అంటే, ఇప్పుడు మనం కొంతమంది పిల్లల్ని చూస్తాం, వాళ్ళల్లో విపరీతమైన అగ్రెషన్ ఉంటుంది. ఫర్ సపోజ్ కొంతమంది పిల్లలకి రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ఇంట్లో పేరెంట్స్ దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి, లేదంటే వర్క్ ప్లేస్ నుంచి క్రిటిసిజంని ఫేస్ చేస్తూ ఉంటారు, కంపారిజన్ని ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నా ఎవరో ఒకళ్ళు జడ్జ్ చేస్తూ ఉంటారు. లోన్లీనెస్గా ఫీల్ అవ్వడము, అండర్స్టాండింగ్, ఎమోషనల్ అండర్స్టాండింగ్ అనేది లేకపోవడము, జడ్జిమెంట్తో మాట్లాడడం ఎవరైనా, ఇలాంటి వాటిలన్నిటిని కూడా ఫ్రీక్వెంట్గా ఫేస్ చేస్తూ ఉంటారు. ఇలాంటి పిల్లలు గేమ్ ఎడిక్షన్కి తొందరగా ఎడిక్ట్ అయ్యి, గేమింగ్కి తొందరగా ఎడిక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆన్లైన్ గేమింగ్లో ఏం జరుగుతుంది, రివార్డ్స్ వస్తాయి అండ్ అక్కడ కంపారిజన్ ఉండదు, తినకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది, కంపారిజన్ ఉండదు అండ్ క్రిటిసిజం కూడా ఉండదు. అక్కడ అచీవ్మెంట్స్కి అప్రిషియేషన్ దొరుకుతుంది. రియల్ లైఫ్లో అది దొరకదు ఆ పిల్లాడికి. అక్కడ తనకి తానే బాస్, తన గేమ్ మొత్తం తన కంట్రోల్లో ఉంటుంది. సో ఇంకా బ్రెయిన్ ఏం చెప్తుంది అంటే, ఇవి ఫ్రీక్వెంట్గా దొరుకుతూ ఉన్నప్పుడు, నీకు ఎమోషనల్గా పెయిన్ అనిపించినప్పుడు, నువ్వు ఎమోషనల్గా ట్రిగ్గర్ అవుతున్నావు ఇలా క్రిటిసిజం వల్ల కానీ, జడ్జ్మెంట్ వల్ల కానీ అన్నప్పుడు బ్రెయిన్ ఏం చెప్తుందంటే, నువ్వు వెంటనే గేమ్లోకి వెళ్ళిపో అని చెప్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఈ ఆన్లైన్ గేమింగ్ని ఎక్కువగా డెవలప్ చేసుకోవడము, దానిలోనే ఉండిపోవడం, ఎంతసేపు అయినా కానీ విసుగు రాకపోవడం, ఇంకా వీళ్ళల్లో ఎంతసేపు ఆడినా బోర్ అనేదే అనిపించదు. ఒక్క 10 నిమిషాలు ఛార్జింగ్ పెట్టడానికి కూడా ఆ బ్రేక్లో కూడా చిరాకు, కోపం అనేది కూడా చూపిస్తూ ఉంటారు. అంటే ఇంతలో అడిక్ట్ అయిపోయారు. మీరు చెప్పారు ఆ ఎమోషనల్ సపోర్ట్, ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో, ఆ రివార్డ్, ఆ అప్రిషియేషన్ మన దగ్గర నుంచి లేనప్పుడే వెతుక్కుంటారని చెప్తున్నారు. మరి ఈ టైంలో సొల్యూషన్ ఏంటి అంటారు? దీనివల్ల అడిక్షన్తో పాటు అసలు కమ్యూనికేషన్ ఉండదు మనిషితో మనిషికి. అవును. ఎలా బయటకు తీసుకురావచ్చు? అసలు సొల్యూషన్ ఏంటి మేడం? అసలు సొల్యూషన్ కంటే ముందు పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది ఇక్కడ. మగపిల్లలు ఎప్పుడూ కూడా వాళ్ళ ఎమోషన్స్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు అనే సిచ్యువేషన్లో ఫస్ట్ థింగ్ వాళ్ళు ఎవరికి చెప్పరు, ఎవరికి షేర్ చేయరు, ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయరు. కానీ అక్కడ నుంచి డిస్ట్రాక్షన్ని మాత్రం వెతుక్కుంటారు. ఆ డిస్ట్రాక్షన్ గేమింగ్ అయినా అవ్వచ్చు, రీల్స్ అయినా అవ్వచ్చు, ఆన్లైన్లో చాటింగ్ చేసే ఒక ఫ్రెండ్ అయినా అవ్వచ్చు. అది అమ్మాయి అవనివ్వండి, అబ్బాయి అవనివ్వండి. ఇది ఫస్ట్ పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. మరి ఇప్పుడు సొల్యూషన్ ఏంటి? ఫోన్ తీసేస్తే ఈ మొబైల్ ఎడిక్షన్, గేమింగ్ ఎడిక్షన్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుందా? తగ్గదు. అసలు ఇక్కడ ప్రాబ్లం ఫోను, గేము మాత్రమే కాదు, ఆ గేమింగ్ వెనకాల ఉండే ఎమోషనల్ వాక్యూమ్, వాళ్ళని ఏది అట్రాక్ట్ చేస్తుంది, ఎందుకు అడిక్ట్ అయ్యారు అనే విషయాలు. అసలు వీళ్ళల్లో ల్యాక్ ఏంటి? కమ్యూనికేషన్ లేదు, ఎమోషనల్ అండర్స్టాండింగ్ లేదు. ఫస్ట్ పేరెంట్స్ వాటిని బిల్డ్ చేసుకోవాలి, సేఫ్ కమ్యూనికేషన్ని బిల్డ్ చేయాలి, జడ్జ్మెంట్ లేకుండా మాట్లాడగలగాలి. మనం ఇన్ని రోజులు వినడం జడ్జ్మెంట్ లేకుండా వినండి అనే చెప్పాం. మనం మాట్లాడే మాటల్లో కూడా జడ్జ్మెంట్ ఉండకూడదు. వన్స్ టీనేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, నేను ఏం చెప్పినా ఏదో ఒకటి చెప్తారా, ఇంకా నేను ఎలా ఓపెన్గా మాట్లాడేది అనే
ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. 8 years 9 years వరకు బాగానే ఉంటుంది. ఇంకా 10 years 11 years వచ్చిన తర్వాత బయట ప్రపంచాన్ని చూడడం అలవాటు చేసుకుంటారు కదా, బయట ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, డిఫరెంట్ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళకి కొన్ని ఆలోచనలు కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి. వాళ్ళు మాట్లాడిన ప్రతిసారి మనం జడ్జ్ చేసేస్తూ ఉంటే ఇంక వాళ్ళ ఒపీనియన్స్ని ఎలా షేర్ చేసుకుంటారు? మళ్ళీ పేరెంట్సే అంటారు మాతో ఏమీ చెప్పట్లేదండి, అన్నీ దాచేస్తున్నారు, ఈ సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళు ఓపెన్గా మాట్లాడితేనే కదా మాకు తెలుస్తుంది అంటారు. మాట్లాడిన ప్రతిసారి ఇది అలా కాదు ఇలా కాదు అని నువ్వు చెప్తూ ఉంటే మరి నోరు మూసుకుని కూర్చోక ఏం చేస్తాడు? ఇదే జరుగుతుంది. సో జడ్జిమెంట్ లేకుండా మాట్లాడగలగాలి పేరెంట్స్. కంప్లీట్గా క్రిటిసిజం అనేది ఆపేయాలి. నీకు ఏం రాదు, నీకు తిండి దండగా అని తిట్టే పేరెంట్స్ చాలామంది ఉన్నారు మగపిల్లల్ని. అంటే మగపిల్లలు లైట్ తీసుకుంటారు, ఆడపిల్లలు అయితే ఏడ్చేస్తారు, లేదంటే సైలెంట్ వార్ ఒకటి నడుపుతారు అని అనుకుంటారు తప్ప మగపిల్లలు పట్టించుకోరు అని ఫీల్ అవుతారు. ఎందుకు పట్టించుకోరు? పట్టించుకుంటారు, వాళ్ళు హర్ట్ అవుతారు, కానీ ఎవరితోనూ షేర్ చేయరు అంతే. అదంతా సైలెంట్గా పెయిన్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడో ఒక్కసారి బర్స్ట్ అవుట్ అయినప్పుడు ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది. అది విసిరేసాడు, ఇది పగలగొట్టాడు, ఇంత కోపం ఎందుకు వస్తుంది, ఇన్ని రోజులు లేదు, ఇన్ని రోజులు ఉంది, లోపల ఉంది, బయటకి ఎప్పుడూ రాలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయినప్పుడు ఇలాంటి బిహేవియర్ బయటపడుతుంది. సో ఆన్లైన్ గేమింగ్ని ఎడిక్షన్ని దూరం చేయాలి అంటే ఫోన్ దూరం పెడితే సరిపోదు. ఫస్ట్ పేరెంట్స్కి పిల్లలకి ఎమోషనల్ కనెక్షన్ అనేది కుదరాలి. అండ్ దాంతోపాటు అవుట్డోర్ ప్లేని ఎంకరేజ్ చేయాలి. ఫ్రెండ్స్తో ఆడుకోవడమే కాదు, పేరెంట్స్ కూడా వాళ్ళతో ఏ బ్యాడ్మింటనో క్రికెటో ఆడొచ్చు. సో ఆ టైం స్పెండ్ చేసినా కూడా పిల్లలు దాని నుంచి కాస్త డిస్ట్రాక్షన్ అనేది వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది కదా. అది కూడా ఒక 30 minutes నుంచి స్టార్ట్ అయ్యి 1 hour 1.5 hour కూడా వెళ్తుంది సమ్ టైమ్స్. అది డిపెండ్స్ ఆన్ పేరెంట్స్ అండ్ పిల్లలు ఇంట్రెస్ట్. అదంతా కూడా వన్స్ పేరెంట్స్ కనెక్ట్ అయ్యారంటే పిల్లలు తప్పు చేసే అవకాశం ఉండదు. కానీ అది చెప్తే పేరెంట్స్ ఎవరో యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. కానీ ఎమోషనల్ కనెక్షన్ అనేది ఫామ్ అయితే పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారు, అసలు వాళ్ళు ఏంటి, అసలు నా పిల్లడి పర్సనాలిటీ ఏంటి అనేది అర్థం అవ్వాలి అంటే స్కూల్లో టీచర్ని అడగడము లేదంటే ట్యూషన్ టీచర్ని అడగడమో కాదు, ఫస్ట్ మనకు తెలియాలి అంటే మనం వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలి. సో ఇది కనెక్షన్ ఈజ్ ద కీ. కమ్యూనికేట్ చేస్తే కనెక్షన్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఎవరైతే ఆన్లైన్ గేమింగ్స్కి బాగా అడిక్ట్ అయిపోయి మేము మాట్లాడుతూ ఉన్న పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు, వాళ్ళకు ఒక ఫోనో ల్యాప్టాపో లేదు అంటే ఆ కంప్యూటర్ ఇస్తే చాలు, వాళ్ళు ఎంతసేపు అయినా తిండి లేకుండా అయినా ఉంటున్నారు, ఇది మేము గమనించాము, దీని నుంచి బయటకు తీసుకురావాలనుకుంటున్నాము మా పిల్లల్ని అనుకున్న పేరెంట్స్ ఎవరైనా సరే మన దాకా కౌన్సిలింగ్కి తీసుకొస్తే వాళ్ళని బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుందా ప్రసన్న గారు? డెఫినెట్గా ఉంటుంది. ఇలా మొబైల్ అడిక్షన్ ఉన్న వాళ్ళకి, గేమింగ్ అడిక్షన్ ఉన్న వాళ్ళకి, బిహేవియరల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మనం థెరపీస్ అండ్ కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేస్తాము. పేరెంటల్ గైడెన్స్ కూడా మనం ఇస్తాం. ఎలా అప్రోచ్ అవ్వాలంటారు మిమ్మల్ని? మన వీడియో రన్ అవుతున్నంతసేపు స్క్రీన్ మీద ఒక నెంబర్ కనబడుతుంది, ఆ నెంబర్కి కాల్ చేస్తే మన టీం వాళ్ళని గైడ్ చేస్తాం. షూర్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.